వెంటనే వీడియో ఆన్ చేయడం, వెంటనే స్కిప్ చేయడం, ఏటి అర్థం కాకపోవడం, మళ్ళీ ఇంకో వేరే యూట్యూబ్ ఛానెల్‌కెళ్ళి ఎతుక్కోవడం. అలాగైతే మీకేం అర్థం కాదు ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు జీకే గురూజీ తెలుగు యూట్యూబ్ ఛానెల్. ఫ్రెండ్స్ ఈ సీరీస్‌లో ఇది రెండో వీడియో అనమాట. ఫస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను మరి వెళ్లి చూడండి. సో, ఈరోజు మనం అస్సాం గురించి డిస్కస్ చేయబోతున్నాం. అస్సాం క్యాపిటల్, చీఫ్ మినిస్టర్, గవర్నర్. అస్సాం క్యాపిటల్ డిస్పూర్, చీఫ్ మినిస్టర్ ఏమో శ్రీ హిమంత బిస్వ శర్మ, గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక సింపుల్ లాజికల్ ట్రిక్‌తో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అస్సలు బట్టి పట్టక్కర్లేదు. ఫన్నీ అనిపించొచ్చు, వేస్ట్ అనిపించొచ్చు. గానీ ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోగలం. ఎందుకంటే జీకే అనేది సముద్రం. ప్రతి దానికి మనం బై హార్ట్ చేస్తే గుర్తుపెట్టుకోలేమనమాట. సో, అస్సాంలో ఏముంది? ఆస. ఏం ఆస? దోస అంటే ఆస. ఆస దోస అప్పడం వడ. సో, నవ్వుకోవద్దు ప్లీజ్. సో, ఆస ఏమంట? దోస అంటే ఆస. సో, దోస ఎలా తయారు చేస్తారు? హిమ్మంట ఉందిక్కడ. హిమ్మట. హిమ్మట అంటే హై మంట పెట్టి. అయితే ఏమవుద్ది? హై మంట పెడితే దోసేమంచు కాలిపోద్ది. లో మంటలో పైనే చేయాలి. ఎక్కడైనా సరే విశ్వంలో ఎక్కడైనా సరే మనం కింద మంట పెట్టి దోసని వేయాలనమాట. ఓకే. సో, దోసేయగానే మనకి ఎలాగ సౌండొస్తది? సుర్రుమని సౌండొస్తది. పెనం మీద దోసేయగానే ఎలాగొస్తది? సుర్రుమని సౌండొస్తదనమాట. సో, సర్మ, సుర్మ, సర్మ, సుర్మ ఇలాగ మీరు ఈజీ కొలేట్ చేసి చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే హిమంత బిస్వ శర్మ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గవర్నర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో, దోస రెడీ అయిపోయింది కదా! హై మంట పెట్టి. రెడీ అయిపోయిన తర్వాత మనం ఎలా తింటాం? స్పూన్‌తో అయితే తినం కదా! హ్యాండ్‌తో చూడండి. చాంద్, గులాబ్ చాంద్‌లో ఏముంది? హ్యాండ్ ఉంది. సో, హ్యాండ్‌తోని తింటాం. ఎలా తింటాం? కటారియా కట్ చేసుకొని తింటాం. దోసని ఎలా తింటాం? కట్ చేసుకొని తింటాం. సో, ఈ ఆర్డర్ అనేది మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ స్టేటు, నెక్స్ట్ క్యాపిటలు, చీఫ్ మినిస్టరు, నెక్స్ట్ గవర్నర్. ఈ ఆర్డర్ ప్రకారం ఈ ట్రిక్ అనిపించింది కాబట్టి మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థాంక్ యూ. నెక్స్ట్ ఒక చిన్న లైక్ ప్లీజ్. లేదంటే డిస్‌లైక్. అర్థమవుద్ది నేను చేయలేదనేసి. ఓకే. జై హింద్.